ఎందుకు యోబు గ్రంథాన్ని క్రీస్తు వెలుగులోనే స్టడీ చేయాలి? యోబు గ్రంథాన్ని క్రీస్తులో మాత్రమే ఎందుకు ధ్యానం చేయాలంటే, క్రీస్తులో ఉన్నప్పుడు ధ్యానం చేస్తేనే వాగ్దానమును బట్టి ముందుకెళ్ళగలుగుతాం. చెప్పండి, దేన్ని బట్టి ముందుకెళ్ళగలుగుతాం? వాగ్దానాన్ని బట్టి ముందుకెళ్తాం. లేదంటే మనం ఎలా ముందుకెళ్తాం చెప్పండి? మన యొక్క సామర్థ్యాన్ని బట్టి ముందుకెళ్తాం. మనం చేసిన దాన్ని బట్టి నాకు సంభవించింది అనుకుంటాం. నాకు చేసిన దాన్ని బట్టి సంభవించింది అనుకుంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే, విశ్వాసి అనేవాడు కర్మ యొక్క సిద్ధాంతానికి వారసుడు కాదు. చెప్పండి, దేనికి వారసుడు కాదు? విశ్వాసి కర్మ సిద్ధాంతానికి వారసుడు కాదు. వస్తలేదు, చెప్పండి, దేనికి వారసుడు కాదు? విశ్వాసి కర్మ సిద్ధాంతానికి వారసుడు కాదు. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? విశ్వాస్ దేనికి వారసుడు కాదు? కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? డూ అండ్ గెట్. చెయ్యు పొందుకో అనే దానికి వారసుడు కాదు. చెయ్యు పొందుకో అనేది మంచి చేస్తున్నాను కాబట్టి మంచి కలుగుతుంది అనుకోవడం కూడా పొరపాటే. చెడు జరిగింది కాబట్టి, చెడు చేశాను కాబట్టి చెడు జరుగుతుంది అనుకోవడం ఎంత పొరపాటో, ఎంత అమాయకత్వమో. మంచి చేస్తున్నా కాబట్టి మంచే జరుగుతుంది అనుకోవడం కూడా అమాయకత్వం. అయితే యోబు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, యోబు గ్రంథాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు, క్రీస్తు వెలుగులో స్టడీ చేయకపోతే, క్రీస్తు మార్గంలో స్టడీ చేయకపోతే ఆ అధ్యాయాన్ని మనం అపార్థం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సమస్యలు లేకుండా విశ్వాసి పరిపూర్ణుడు కాడు అని చెప్తాం. లేకపోతే అవునా కదా? సమస్యలు విశ్వాసం దేని కొరకు వస్తాయని చెప్తాను సింపుల్గా? పరిపూర్ణుని చేయడానికి వస్తాయి. అంటే నేను ఏమన్నానంటే, విశ్వాసికి శ్రమలే రావా, విశ్వాసికి సమస్యలే రావా, విశ్వాసికి ఇబ్బందులే రావా అని ఆ వేలో నేను మీకేం చెప్పట్లేదు. కానీ నేను ఎలా మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నానంటే, ఎలా మిమ్మల్ని నడిపించాలనుకుంటున్నానంటే, దేవుని కొరకు శ్రమ పడుట అనే అనుభవంలో చాలా అద్భుతం ఉంటుంది. కానీ విశ్రాంతి లేకపోవటం కలిగే శ్రమ అది మంచిది కాదు అని చెప్తున్నాను అంతే. ఓకే, విశ్రాంతి లేకపోవడం వల్ల ఏం కలుగుతుంది? మనకు కలవరం కలుగుతుంది. కలవరానికి ఆపోజిట్ ఏంటంటే విశ్రాంతి. ఎప్పుడైతే మనం కలవరాల మధ్యలో ఉంటామో, ఆ కలవరం అనేది మన జీవితంలో దేన్ని తీసుకొస్తుంది? చెప్పండి, కలవరం అనేది దేన్ని తీసుకొస్తుంది? విశ్రాంతి లేనటువంటి స్థితి సమస్యల్ని తీసుకొని వస్తుంది. కలవరం ఎప్పుడైనా సరే ఎవరి ద్వారా వస్తుందనంటే, ఎవడి ద్వారా వస్తుందనంటే అపవాది ద్వారా వస్తుంది అనమాట. వాడు కలవరానికి కర్త. వాడెవడు? కలవరానికి కర్త. నీ జీవితంలో చిన్నగా కలవరం కలుగుతుందంటే ఇమ్మీడియట్గా నువ్వు అనుకోవాలి, వాడు ఎక్కడో ఎంటర్ అవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనుకోవాలా. ఏమనుకోవాలా? కలవరం ఎందుకు కలుగుతున్నారంటే ఇమ్మీడియట్గా ఏమనుకోవాలా? వాడు ఎక్కడో ఎంటర్ అవుతున్నాడు అనుకోవాలి. ఇమ్మీడియట్గా అప్పుడు ఏం చేయాలి? ఏదైతే విశ్రాంతిని ఇస్తుందో ఆ బండను తలగడగ చేసుకోవాలి. స్టేటస్ చూసారా? స్లీప్ ఆన్ ఇస్ ప్రామిసెస్ అని పెట్టారు. అంటే అర్థం ఏంటంటే, ఆయన వాగ్దానముల మీద నిద్రించండి. మీరు విశ్రాంతి తీసుకోవాల్సింది దేన్ని బట్టి అని అంటే, వాగ్దానాలను బట్టి విశ్రాంతి తీసుకోండి. మనం చాలా వరకు చాలామంది అనేకమైన అటాక్స్లో ఉన్నప్పటికీ కూడా, అనేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, వెరీ ఈజీ వే వాటి నుంచి బయటకు రావడానికి ఉన్న ఈజీ వే ఏంటంటే, వారు వాగ్దానముల మీద నిద్రించడమే, వాగ్దానములను బట్టి విశ్రాంతి తీసుకోవడమే. ఆమేన్. చూడండి, ఈ 5వ అధ్యాయంలో యోబు యొక్క స్నేహితుడు మాట్లాడుతూ చాలా గొప్ప సంగతులు మాట్లాడుతున్నాడు. అర్థమైందా? చాలా గొప్ప సంగతులు మాట్లాడుతున్నాడు. కానీ యోబు యొక్క స్నేహితుల యొక్క ప్రవర్తన చూస్తే, అంటే వాళ్ళు 2 రకములైనటువంటి ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నారని అర్థమైందా కాలేదు? 4వ అధ్యాయంలో వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంది? యోబు, నువ్వు ఏదో పాపం చేసావు కాబట్టి నీ పరిస్థితి ఇలా దాపరించిందయ్యా అని చెప్పి, 5వ అధ్యాయంకి వచ్చేసరికి అద్భుతమైన విషయాలు, ఆయన పరిశోధింపజేయని గొప్ప కార్యాలు చేసేవాడని, లెక్కించలేని అద్భుతాలు చేసేవాడని, ఆయన 6 బాధల్లో నుంచి తప్పించగలిగిన దేవుడని, తర్వాత ధాన్యపు పనులు ఇల్లు చేరినట్లు పూర్ణ వయసుతో నువ్వు దేవుని చేరుకుంటావని,
ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు అక్కడ. నేను అంటున్నాను, ఒక మనిషికి లేదా ఒక విశ్వాసికి పాప జ్ఞప్తిని కలిగించి నువ్వు వాగ్దానములు పొందుకో అనడం ద్వారా ఆ వ్యక్తిలో వాగ్దానాలు కలగవు. చెప్పండి అన్నమాట. నేనేం చెప్పాను చెప్పండి. ఒక వ్యక్తికి పాప జ్ఞప్తిని కలగజేసి ఆ వ్యక్తికి నువ్వు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా ఆ వాగ్దానాల్లో విశ్వాసి ఫలించడు. ఎందుకనంటే వాగ్దానములకు విరోధమైనటువంటి మార్గంలో ఆ వ్యక్తిని నడిపిస్తున్నావు కాబట్టి. అవునా? సో నువ్వు విశ్రాంతిని ఒక వ్యక్తికి కలగజేసి, విశ్రాంతినిచ్చే బండను పరిచయం చేసి, విశ్రాంతిని కలగజేసే స్థలాన్ని పరిచయం చేసి, ఇప్పుడు నీవు వాగ్దానముల వైపు చూడు అని చెప్పడమే దేవుని యొక్క పద్ధతి. అర్థమైందా? నా మాట అర్థమైందా? ఇప్పుడు సొదొమ రాజు అబ్రహాం దగ్గరకు వచ్చి, నీ మనుషులను నాకు ఇచ్చి ఆస్తి అంతా నువ్వు తీసుకో అంటే ఆయన అంటాడు ఏమంటాడు చెప్పండి? నీవే నన్ను గొప్ప చేశావని చెప్పకుండానట్లు అంటాడు. అంటే మనిషి దేనివైపు తన హృదయాన్ని తిప్పకుండా, దేనివైపు తన యొక్క మనస్సును స్థిరపరచుకోకుండా ఉండాలనంటే విశ్వాసి మొదట దేవుని యొక్క వాగ్దానముల మీద స్థిరపడాలి, దేవుని యొక్క ప్రత్యక్షతల మీద స్థిరపడాలి, దేవుని యొక్క నడిపింపు మీద స్థిరపడాలన్నమాట. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పాస్టర్గా డబ్బులన్నీ కూడబెట్టుకొని ప్రపంచంలో చాలా అద్భుతంగా వాడబడిన సేవకులు కొంతమంది ఉంటారు. మలేషియాలోనూ, సింగపూర్లోనూ, ఆఫ్రికాలోనూ, ఆస్ట్రేలియాలోనూ, జర్మనీలోనూ, జపాన్లోనూ ఎక్కడొక చోట ఉంటారు. సో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను అభిషేకించయ్యా అని చెప్పి నన్ను అభిషేకించుకొని వచ్చి ఇక్కడ ఆదిలాబాద్లో పరిచయం చేస్తా అంటే అవుతుందా? చెప్పాలా? వారు వాడబడ్డానికి మూలం ఏంటి? వారు అంత బలంగా దేవుని చేతిలో వాడబడ్డానికి మూలం ఏంటంటే వారు దేవుని యొక్క ప్రత్యక్షతల గుండా నడిపించబడ్డారు. అర్థమైందా? అందుకే వెలుచూపు అనేది ఉంది, విశ్వాసము అనేది ఉంది. ఓకే, విశ్వాసం, ఫెయిత్ ఈజ్ నథింగ్ బట్ రెవల్యూషన్. నీతిమంతుడు విశ్వాస మూలంగా నడిపించబడతాడనే వాక్యాన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, విశ్వాసి నీతిమంతుడు ప్రత్యక్షతల మూలంగా నడిపించబడతాడని అర్థం చేసుకోవాలి. చెప్పండి ఒకసారి. మనం నీకు నీ దేవుడు ఎవరో తెలవాలా. యేసుప్రభు అంటే నీకు తెలుసు, నాకు తెలుసు కాదు. నీవు ప్రతిరోజు కూడా నీ దేవుడిని మీట్ అవ్వాలా. ఒక కన్ఫర్మే, ప్రభా స్తోత్రమయ్యా, వందనాలయ్యా, హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం 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 ప్రభా, ఈ సమస్యని యేసు ప్రభు నామమున గద్దించి బంధించి తండ్రి విడుదల ప్రకటిస్తున్నాను. ఓకే, ఇలా ఒక ఫీలింగ్స్తో కూడిన ప్రేయర్ చేయద్దన్నమాట. క్లారిటీ ఉండాలి ప్రార్థనలో. మనకి ఏముండాలా? దీనిని నేను చెప్పింది ఎవరికి? అందుకే మీరు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో ఏకీభవించండి, నా ప్రార్థన గమనించండి. నేను ఎలా ప్రార్థన చేశాను చూసారు ఇంతకుముందు? ప్రభు, నేను మనుషులకేమీ చెప్పట్లేదు, నేను మనుషులతోనేమి మాట్లాడట్లేదు, నేను భూమికి ఆకాశములకు సృష్టికర్త, నన్ను నూతన సృష్టిగా చేసిన ప్రభు యేసుక్రీస్తు నామమున మాట్లాడుతున్నానని చెప్పిన. అర్థమైందా? అంటే మనం ఎలా మాట్లాడాలి అనే విషయం కూడా తెలియాలి మనకి. ఎలా ప్రార్థన చేయాలి, ఎలా మనం ప్రభునందు మన కార్యాన్ని స్థిరపరచబడడం చూడాలనంటే, ప్రభు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడని అవగాహన రావాలంటే ఫస్ట్ మన దేవుడు ఎవరు తెలవాలి. అందుకే అపోస్తులైన పౌలు గారి సంఘానికి పత్రిక రాస్తుంటాడు, జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు నా సంఘానికి కలగలని కోరుకుంటాడు. అర్థమైందా? గొప్ప ఆశీర్వాదం ఏంటయ్యా మనకి? గొప్ప ఆశీర్వాదం ఏంటి అని అంటే, మనము ప్రత్యక్షతల చేత నింపబడమే. ప్రత్యక్షత అంటే నేను సింపుల్గా చెప్పానా, అన్నా ప్రభు నాకు చేస్తానని చెప్పాడు అన్న. అంతే. ఎలా చెప్తున్నావు బ్రదర్? ఏ కాన్ఫిడెన్స్తో చెప్తున్నావు బ్రదర్? ఏ ఉద్దేశంతో చెప్తున్నావు బ్రదర్? ఏ ధైర్యంతో చెప్తున్నావు బ్రదర్ అంటే, దేవుడు నాకు చెప్పాడు. అర్థమైందా? నేను గాలికి ప్రయాసపడలేదని అపోస్తలుడైన పౌలు గారు అంటారు లేదా? అందుకే మీరు గాలికి ప్రార్థన చేయొద్దు, బుస్ అని. ఓకే, ఏం చేయొద్దు? మనం గాలికి ప్రార్థన చేస్తున్నామనంటే
మనం కార్యాల్లో పాలు గుంపులు పొందుకోవట్లేదు. ఎందుకనంటే మనం ఒప్పుకునే దానికి ప్రధాన యాజకుడు ఉన్నాడా లేదా? మనం ఒప్పుకున్న అంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాని కొరకై పనిచేయడానికి ప్రధాన యాజకుడు ఉన్నాడు. నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో దానిని మీద నియమించబడిన వాడు ఒకడు ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడనంటే దైవ సంబంధమైన కార్యాల్లో పాలువాడై నీ పట్ల ఉన్నతమైన సంకల్పాన్ని జరిగిస్తాడు. అర్థమైందా? నీవు మాట్లాడే ప్రతి మాట మీద ఒక నాయకుడు ఉన్నాడు. నీవు మాట్లాడే ప్రతి మాట మీద ప్రధాన యాజకుడు ఉన్నాడు. అపోస్తలుడు ప్రధాన యాజకుడు కదా. ఆయన మీద లక్ష్యం ఉంచడం అంటే ఏంటంటే నువ్వు మాట్లాడు అంతే. నేను వాక్యం చెప్తాను కదా, దీన్ని నేను ఇమ్మీడియట్గా తీసుకుంటాను. ప్రభా నువ్వు చెప్పాను అని చెప్పి నేను గత నెల నుంచి ఒకటే ప్రార్థన చేస్తున్నాను. ఏం ప్రార్థన చేస్తున్నాను అంటే, మీరు విన్నారు కదా వాక్యంలో సొలొమోను సందర్భాన్ని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు దావీదు కాలంలో విపరీతమైన యుద్ధాలు ఉన్నాయి కానీ సొలొమోను కాలంలో యుద్ధాలు లేవు, శత్రువులు లేదని చెప్పాడు అంట. విన్నారా? నేను ఆ రోజు నుంచి ప్రార్థన చేయడం మానలేదు ఈ విషయాన్ని. ప్రభా శత్రువు లేని, యుద్ధము లేని, అపాయము లేని ఒక ఉన్నతమైన సీజన్లో నన్ను ఉంచావు, నీకు స్తోత్రం అని చెప్తున్నా. అర్థమైందా? దీన్ని దేని కొరకు చేస్తున్నావు అంటే నీ మహిమ కొరకు చేస్తున్నావు. ఫర్ యువర్ గ్లోరీ అంతే. నీ గ్లోరీ కొరకు, నీ మహిమ కొరకు నాకు సమాధానాన్ని ఇస్తున్నావు, నలుదిశల నెమ్మదిని ఇస్తున్నావు అని చెప్పి నేను మాట్లాడడం ప్రారంభించాను అనమాట. ఇప్పటిక ప్రార్థన అర్థమైందా? దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. దేవుడు నాకు అన్ని ఇవ్వడం ప్రారంభించాడు. అందుకే ఇమ్మీడియట్గా ఈ మధ్య నాకు దేవుడిచ్చిన ధైర్యాన్ని బట్టి నేను ముందుకెళ్ళిపోయి ఇంతకాలం మనము ఎక్కడ జరిగిస్తున్నాం, మంత్లీ మీద ఇక్కడ జరిగిస్తున్నాం. లేదు, మనం ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా మనం ప్రయాణించాలి, ఇంకా అనేకులను పట్టుకోవాల్సిన పరిస్థితి మనకు ఉందని చెప్పి ఆ ధైర్యంతో దేవుడు మనకు చాలా ఇచ్చాడు, ఇంకా ఇస్తాడని చెప్పి ఒక అడుగు ముందుకేసి మనం వేరే స్థలంలో మంత్లీ మీటింగ్ జరిగించబోతున్నాం. దాని కొరకు పనిచేసేవాడు ఎవరు? మనుషుల? నేనా? నా ఉద్దేశాల, నా ఆలోచనలు? అంటే దానివల్ల ఏది జరగదు. అవుతుందా? ఒక పుల్ల కూడా తీసి పక్కన పెట్టే పరిస్థితులు మన దగ్గర లేదు, ఉన్నాయా? నేను అంటున్నాను, దేవుడు మన పట్ల నిలబడి చేసే కార్యాల కొరకై మీరు నిలబడి చూడండి అంతే. నా దేవుడి గురించి మీకు చెప్తున్నాను. దాదాపు లక్షల రూపాయలు అప్పులు కట్టగలిగాం మనం ఈ 6 months, స్పాన్ ఆఫ్ 6 months. దీని వెనకాల పనిచేసింది ఎవరు? కేవలం ప్రభు మాత్రమే. నాకు సరిపోయిన దేవుడే, నా దేవుడే మీకు సరిపోతాడని చెప్తున్నాను. నాకు ధైర్యాన్ని ఇస్తున్న దేవుడే మీకు ధైర్యం ఇస్తాడని చెప్తున్నాను. నేను బ్రతకడానికి సహాయం చేస్తున్నవాడే, నా కొరకై కార్యాలు జరిగిస్తున్నవాడే, నా అప్పులన్నిటి విషయంలో బాధ్యత వహించిన వాడే. మీ విషయంలో బాధ్యత వహించడని మీరు ఎంత అనుకుంటున్నారు? చెప్పండి. నా విషయంలో, నా ప్రతి రూపాయి విషయంలో ఆయన బాధ్యత కలిగి. అర్థమైందా? మీరు మాట్లాడడం ప్రారంభించండి అంతే. ప్రత్యక్షతల గుండా నడిపించబడండి. ప్రత్యక్షతల గుండా వర్తమానాలు వింటూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి. మీరు ఎంతగా ప్రభు మీద ఆనుకోవడం ప్రారంభిస్తారు, మీరు ఎంతగా ఆయన మాట పొందుకోవడం ప్రారంభిస్తారు, మీ జీవితంలో తిరుగుండదు అనమాట. ఓకే, తిరుగుండదు. మీరు మౌనంగా ఉన్నంత కాలం ఆయన మౌనంగానే ఉంటాడు. ఆయన పని చేయించాలనుకుంటున్నారా, లేకపోతే ఆయనతో పని చేయించాలనుకుంటున్నారా? ఓ మాట ఉంటుంది యెషయా గ్రంథంలో, విజ్ఞాపన కర్తలారా మీరు విశ్రమింపకుడి, ఆయన విశ్రమింపనీయకుడి అని ఉంటుంది. తెలుసా వాక్యం? నాకు గుర్తులేదు, బట్ నేను చెప్తున్నాను. ఆ వాక్యం నాకు తెలుసు. ఎలా ఉంది చెప్పండి? విజ్ఞాపన కర్తలారా మీరు విశ్రమించకండి. చెప్పండి. ఆయన విశ్రమింప నీయకండి. ఎందుకు? ఆయన విశ్రమింపకపోవడం అంటే ఏంటి? నీ కొరకు పనిచేయడం. నువ్వు విశ్రమింపకపోవడం అంటే ఏంటి చెప్పాలా అమ్మా? మీరు మాట్లాడండి. నేను ఈరోజు ఓ మాట వింటున్నాను. దైవజనుడు ఇలా మాట్లాడుతున్నాడు, ప్రభా ఈ విశ్వాసులందరికీ కనులకు నిద్ర దూరం అగును కాక అని ప్రార్థన చేశాడు. ఏమన్నాడు? ఏమన్నాడు చెప్పండి. ఎవరికి? విశ్వాసులకు. ఎవరన్నా దీన్ని వింటే ఎలా అర్థమైంది చెప్పండి? ఎలా అర్థమైంది మీకు అది? అమ్మా
ఎలా అర్థమైంది? మంచిగా అనిపించిందా? భయం పట్టిందా? విశ్వాసుల కనులకు నిద్ర దూరం అవును కాకని ప్రార్థన చేశాడంటే అది భయమా? అది నీకు మంచిగా అనిపించిందా? భయమే. ఎందుకనంటే ఆయన ఏమో అసలు యాక్చువల్గా తర్వాత ఆలోచిస్తే ఆయన మాట్లాడుతున్నప్పుడు వింటే నాకు అనిపించింది ఆయన ఏమని ప్రార్థన చేస్తే ఆయన ఏమంటాడంటే, ప్రభువా ఈ విశ్వాసులు నీతో కనెక్ట్ అవ్వడానికి, నీతో మాట్లాడడానికి మీరు ఏమవద్దు, విశ్రాంతి తీసుకోవద్దు. అందుకే సమయం దొరికితే మీరు విన్న వాక్యాన్ని మాట్లాడడం ప్రారంభించాలి. నేను ఎక్కడున్నా సరే ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభువా నీవు నాకు నలుదిశల నెమ్మదినిస్తాను. ఈ మంత్లో వాక్యం అదే కదా మనకు. అందుకే ఈ మంత్లో నేను ఎక్సీడింగ్ గ్లోరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నేనేం ప్రకటించాను ఈ మంత్ని మీకు? ద మంత్ ఆఫ్ ఎక్సీడింగ్ అని ప్రకటించాను. ఎందుకు ఇది మంత్ ఆఫ్ ఎక్సీడింగ్ అంటే ఈ మాసంలో దేవుడు నీ కొరకు గొప్పగా పని చేయబోతున్నాడు. ఎందుకు గొప్పగా పని చేయబోతున్నాడు అంటే ఈ మాసంలో నువ్వు ఎక్కువ విశ్రాంతి అనుభవిస్తావు. ఎందుకు ఎక్కువ విశ్రాంతి అనుభవిస్తావు అంటే నువ్వు పొందుకున్న రెవల్యూషన్ అట్లాంటిది కాబట్టి, నువ్వు పొందుకున్న ప్రత్యక్షత అట్లాంటిది కాబట్టి. నేనేమన్నాను, విశ్రాంతి అనేది బై ఛాన్స్ జరగదు, బై హ్యాపెన్స్ జరగదు, బై ఇట్లా జరగదనమాట. ఇట్లా ఫార్చునేట్గా జరగదు. అది నువ్వు వింటున్న వర్తమానాన్ని బట్టి మాత్రమే జరుగుతుంది. అర్థమవుతుందన్న? హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేనేం చెప్పండి, విశ్రాంతి అనేది బై ఛాన్స్ జరగదు. బై ఛాన్స్ అంటే ఏంటి? ఏదో నీకు విశ్రాంతి అని టక్మని ఇట్లా చేసి టక్మని వెళ్ళిపోయేది కాదు. విశ్రాంతి అనేది ఇట్స్ యువర్ ఇన్హెరిటెన్స్. అది నీ ఆస్తి. అది నీకు ఎలా కలిగింది అంటే సిలువ మూలంగా కలిగింది. క్రాస్, సిలువ, నీ జీవితంలో సిలువ నీకు విశ్రాంతినిచ్చింది. కాబట్టి నీకు విశ్రాంతినిచ్చిన సిలువ నీ జీవితంలో అనేక గొప్ప కార్యాలు చేయడానికి కూడా పునాది వేసింది. అర్థమైందా? చెప్పండి ఏం వేసింది? మన వాక్యం విన్నాం కదా, ఆయన అడ్డము లేకుండా ఎత్తివేసి, సేవరాత్రం తుడిచివేసి అడ్డము లేకుండా ఎత్తివేసి మన అపరాధములో నుండి, అపరాధములన్నిటి విషయంలో క్షమాపణ కలిగించాడు, మనల్ని జీవింపజేశాడు. అంటే ఏదైతే ఆటంకంగా మన విశ్రాంతిని దొంగలించేది, మనల్ని కార్యాలు చూడకుండా చేసేదాన్ని ప్రభు ఏం చేశాడు? ఆల్రెడీ సిలువలో ఎత్తివేశాడు, పడవేశాడు. ఆయన ఎత్తివేసిన దాన్ని ఎవరైతే బోధించి మళ్ళీ నీకు వాగ్దానాలు ఉన్నాయంటున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ మోసం చేస్తున్నారా? వాళ్ళని బలపరుస్తున్నారా? చెప్పండి. ఇప్పుడు చాలా ప్రసంగాలు మనం వింటాం అన్నమాట. చాలా ప్రసంగాలు వింటున్నప్పుడు ప్రసంగం మొత్తం విన్న తర్వాత, ప్రసంగం అంతా వింటాం కదా, విన్న తర్వాత వాక్యం అంతా కూడా నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి, నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి, నువ్వు ఈ పాపం చేసావు కాబట్టి, నువ్వు ఈ మార్గం గుండా వెళ్ళావు కాబట్టి, నీ పొరపాటు నీది 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 వేలు చెప్పి ఆయన ఇప్పటికీ దేవుడు నీ కొరకు చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, వాగ్దానాలు పొందుకోవాలి మనకు. అక్కడ నువ్వు బెండవద్దు. మళ్ళీ ఎందుకు? ఆయన నేను రైట్ డైరెక్షన్ నడిపించలే. ఎందుకు అంటే నీకు విశ్రాంతినిచ్చి వాగ్దానాలు ఇవ్వలే. అర్థమైందని చెప్పింది. చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతాను, మెల్కీసెదెకు ఉన్నాడా? మెల్కీసెదెకు ఉన్నాడు. ముందు కలుసుకొని అబ్రహామా నేను దీవిస్తున్నా, నువ్వు వెళ్ళు, నువ్వు విజయం పొందుకుంటావు అని చెప్పొచ్చుగా. ఎప్పుడు వచ్చాడు? సమాచారంలో ఒకసారి 14వ అధ్యాయంలో, ఆదికాండం 14వ అధ్యాయం. మంచి విషయాలు చెప్తున్నాడు. 14వ అధ్యాయము 17వ వచనం. అతడు కదర్లో అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. అది ఎప్పుడు? మరియు సాలేము రాజు ఎప్పుడు వచ్చాడు? అక్కడ ఓడించి వచ్చిన తర్వాత ఆఫ్టర్ ది పీస్, అంటే పీస్ లో ఎవరు పని చేస్తున్నారు? అక్కడ ప్రధాన యాజకుడు పని చేస్తున్నారు. మెల్కీసెదెకు అంటే ఎవరు? ప్రధాన యాజకుడే కదా. అంటే నీవు ఎప్పుడైతే దేన్ని బట్టి
దేన్ని బట్టి చెప్పండి. ఇక్కడ సొదొమ రాజు మనుషులు నాకు ఇచ్చి 21 ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా అబ్రహామును ధనవంతునిగా చేసిన నీవు చెప్పకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారను నీ వాటిలో నేను తీసుకోనని ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడకు దేవుని ఎదుట నేను చెయ్యెత్తి ఏం చేశాను, నేను ప్రమాణం చేసి ఉన్నాను. హల్లెలూయా. అర్థమైందా? అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడైనా, రాజులను ఎదుర్కొనేటప్పుడైనా, రాజులతో మాట్లాడుతున్నప్పుడైనా అబ్రహాము ఎవరనంటే సర్వోన్నతుడు, సృష్టికర్త అయిన దేవుని నామమును బట్టి ముందుకెళ్తున్నవాడు. ఎస్సర్ను అది అంటే ఎదుర్కోవడానికి వెళ్తున్నప్పుడు నామమును బట్టి వెళ్తున్నాడు. చెప్పండి ఒకసారి, ఎలా వెళ్తున్నాడు? ప్రత్యక్షతను బట్టి వెళ్తున్నాడు. ఎదుర్కొని వచ్చిన తర్వాత అంటే శత్రువును జయించిన తర్వాత, సమాధానంలో ప్రవేశించిన తర్వాత వచ్చింది ఎవరు? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు వస్తే కార్యాలు వెంబడి కార్యాలు వస్తూనే ఉంటాయి. వెరీ నెక్స్ట్ చాప్టర్లో ఉన్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసు? అబ్రహాము నేను ఎక్కేయడము అన్నాడు. అక్కడ ఉన్న మాట ఏంటంటే నా ఆస్తికి ఎవరు కర్త? ఎలియాజరు అనుకున్నాడు. నో 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 నో. ఎప్పుడైతే నువ్వు దేని విషయమై భయపడుతున్నావో ఆ భయములన్నిటిలో నుండి విడుదల ఇన్ యువర్ పీస్, ఇన్ యువర్ రెస్ట్, ఇన్ యువర్ రెవల్యూషన్లోనే ఉందన్నమాట. నీ స్వరాన్ని వినాలనుకుంటున్నా ప్రభా, అందుకు నీ స్థలానికి వచ్చాను. జస్ట్ నాకు నీ మాట కావాలి. నేను మాట చెప్పనా? మీరు వాక్యం పొందుకొని, మాట పొందుకొని వచ్చి చెయ్యెత్తి మీరు దీవించడం ప్రారంభించండి. మీరు దీవించిన వారు దీవించబడతారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెవల్యూషన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెవల్యూషన్. రెవల్యూషన్కి అంత గొప్ప ఉన్నతమైన కృప ఉందన్నమాట. కాబట్టి రాత్రి మీరు మౌనంగా ఉండడానికి కరగాల. ఓకే, మిమ్మల్ని సంధించే వాక్యాన్ని, మిమ్మల్ని బలపరిచే వాక్యాన్ని ప్రభు మీకు ఇవ్వడానికి వచ్చాడు. మీరు ఎందుకు వచ్చారు? దాన్ని పొందుకొని దాని గురించి మాట్లాడడానికి వచ్చాడు. ప్రభు నలు దిశలో నాకు అటాక్స్ ఉన్నాయనంటే దట్స్ నాట్ మై విల్, అది నా చిత్తం కాదు బిడ్డ అంటాడు. వాట్స్ యువర్ విల్? నేను నీకు వాగ్దానం ఇవ్వాలనుకుంటున్నాను, నేను నీకు మాట ఇవ్వాలనుకుంటున్నాను, నేను నీకు రెవల్యూషన్ ఇవ్వాలనుకుంటున్నాను, నేను నీకు ప్రత్యక్షత ఇవ్వాలనుకుంటున్నాను. దాని ద్వారా ఏం జరుగుతుంది ప్రభా? 4 దిశలు. ఎంతకాలం ప్రభా? సీజన్ మొత్తం. దిస్ ఈజ్ మై సీజన్. యోసేపుని ఎంతగా దీవించడం యోసేపుడు ఎరిగిన రాజులు ఉన్నంత కాలం తన ప్రజలు కూడా నెమ్మది ఉన్నారు. యోసేపు పిల్లలందరికీ నెమ్మది. అంటే ఎన్ని తరాల రాజులకి యోసేపు తెలుసో అన్ని తరాల రాజులు కూడా యోసేపు యొక్క పిల్లల్ని ఏం చేశారు? యోసేపు యొక్క సంతానాన్ని ఏం చేశారు? గౌరవించారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మహాత్మా గాంధీ ఎంతమంది తెలుసు? మనకు తెలుసా? మన పిల్లలు తెలుసా? తెలుసు. అంటే ఇప్పుడు మహాత్మా గాంధీని గౌరవించడానికి ఇప్పటికీ మన పిల్లలు చేస్తున్నారో చేయట్లేదా? లైక్ దట్. ఎన్ని డికేట్స్ అయినాయి? ఎన్ని దశాబ్దాలని? ఇది దాదాపు 7 దశాబ్దాలు, 7 దశాబ్దాల నుండి 70 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తిని మనం గౌరవిస్తున్నాం. ఇంకా 70 ఏళ్ళైనా గౌరవిస్తాం. అవునా కదా? నేనేమంటున్నానంటే మనల్ని కూడా దేవుడు జీవించడం ప్రారంభిస్తే 7 డికేట్సే కాదు, 7-7 దశాబ్దాలు మాత్రమే కాదు, తరాలు గుర్తుపెట్టుకుంటే. ఆమేన్. అర్థమైంది నేను చెప్పింది? క్లారిటీ వచ్చిందా? అంటే యోసేపుని ఎంతగా దీవించాడు అంటే, యోసేపు ఎరగని రాజు అంటే అది ఎన్ని రోజులు పట్టిందో? మోర్ దెన్ 400 years. 400 years బట్టి ఉంటుంది. 430 ఏళ్ళు లేడాలి కదా? 430 ఏళ్ళు బాధపడ్డారా? 430 ఏళ్ళు కొట్టబడ్డారా? కొట్టబడలే కదా? 430 ఏళ్ళు అవస్థపడ్డారా? పర్లే. కానీ ఎప్పుడైతే 430 సంవత్సరాలు గడిచిన తర్వాత అయ్యా బాబు అని ఎందుకన్నారంటే, ఆఫ్టర్ 400 years తర్వాత రాజు వచ్చాడు. ఎవరు రాజు? దాదాపు 4 శతాబ్దాల తర్వాత, డికేట్స్ కాదు, శతాబ్దాల తర్వాత, 400 సంవత్సరాల తర్వాత ఒక రాజు వచ్చాడు. రాజుకి ఎవరి గురించి తెలియదు? యోసేపు గురించి తెలియదు. అంతగా దీవించాడు యోసేపు దేవుడు. అర్థమైందా? అంటే దేవుడు పీస్ మధ్యలో చేసే కార్యాలు అంత గొప్పగా ఉంటాయి. నువ్వు విశ్రాంతిలో ఉంటే అంత గొప్ప కార్యాలు చేస్తాడు. అది నేను చెప్పదలుచుకున్నాను. ఏంటయ్యా ఇదంతా యోబు గ్రంథంలో ఉందా విషయం అంటే, నేను ఏమన్నానండి, యోబు గ్రంథాన్ని క్రీస్తులో నీకు బయలుపరుస్తున్నా. ఏంటంటే యోబు యొక్క స్నేహితుడు తన విశ్రాంతిని పోగొట్టి మళ్ళీ వాగ్దానాల గురించి మాట్లాడుతున్నాడు. యాక్చువల్లీ వాగ్దానాలన్నీ కూడా యోబుకు చెందినవి. వాగ్దానాలన్నీ కూడా యోబు వారసుడై ఉన్నాడు. అవి చెప్పట్లా. యోబు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? యోబు నీవు చేసే భక్తి నీకు మంచిదైతే నువ్వు ధైర్యంగా బతికేవాడు కదా అంటున్నాడు అనమాట.
నేను అంటున్నాను, అలా కాదు నువ్వు చెప్పాల్సిందే, అలా కాదు నువ్వు ఒక వ్యక్తిని నడిపించాల్సింది. ఫస్ట్ నువ్వు ఆయనకు రెస్ట్నివ్వు, ఫస్ట్ ఆయనకు విశ్రాంతినివ్వు. విశ్రాంతినిస్తే ఆ వ్యక్తి జీవితంలో నీవు గొప్ప కార్యాలు చూడగలుగుతావు. అందుకే పాపం చేసేది వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు చేసేది పాపం తప్పు అన్నంత కాలం బాగుపడ్డు. అందుకే నువ్వు ఒప్పుకో అనే స్థలంలో ఇంకా మనం మార్పులు చూడలేదు. రిపెంటెన్స్ అనేది చూడలేకపోతున్నాం, సరైన రిపెంటెన్స్. కానీ నేను అంటున్నాను, ఏదైతే నువ్వు విశ్రాంతికి ఆ వ్యక్తిని అప్పగిస్తున్నావో, విశ్రాంతిలోకి ఆ వ్యక్తిని నడిపిస్తున్నావో, ఆ వ్యక్తి భర్త, భార్య, పిల్లలు, తన ఫ్రెండ్స్ ఎవరైనా సరే వారు మార్చబడగలుగుతున్నారు. బికాజ్ రెస్ట్ అన్నమాట. అర్థమైందా? విశ్రాంతే సమస్త కార్యాలకు మూలం. విశ్రాంతి అంటే ఏంటంటే ఆ విషయాన్ని గురించి ఆలోచించకపోవడమే విశ్రాంతి. చెప్పండి మనం సరే. ఏమన్నా నా దుఃఖము చక్కగా తూచబడునుగా అంటున్నాడు. ఎంతగా పొల్యూట్ అయ్యాడు, ఎంతగా దివాకర్ అయిపోయింది అనేది, ఎంతగా మైండ్ అంతగా పాడైపోయింది అని నేను అడుగుతున్నాను. పిల్లరా, మీరు ఎంతగా మీ మైండ్ని డిస్టర్బెన్స్ చేసుకుంటారో మీరు ఆ రోజు మీ యొక్క ప్రభు పని ఆపేశారు. అంతా ఏం చేస్తారు చెప్పండి? మీరు డిస్టర్బ్ అయితే ఎవరి పని ఆగుతుంది? నీలో నీ ప్రభు పని ఆగుతుంది. ఓకే, దేవుడు రాని ఒకే ఒక స్థలం, ఈ సర్వాంతర్యాన్ని, ఈజ్ ఎవ్రీవేర్, ఎక్కడైనా ఉంటాడు ఆయన. కానీ ఒక స్థలంలో ఉండడు. ఆ స్థలం ఎవరిదంటే అపవాది యొక్క సొత్తు. అదే స్థలం అంటే నీళ్లు లేని స్థలం, విశ్రాంతి లేని స్థలం అన్నాడు వాక్యంలో. ఉందా లేదా? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో నీళ్లు లేని స్థలంలో అపవాది ఉంటాడు, విశ్రాంతి లేని స్థలంలో అపవాది ఉంటాడు. కానీ ఎప్పుడైతే విశ్రాంతి అనేది నీ జీవితంలో నువ్వు పొందడం, అనుభవించడం, ప్రత్యక్షతలు పొందుకోవడం, అనుభవించడం ప్రారంభిస్తావో, ఇక్కడ చెప్పాడు చూసారా, ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసుతో నేను నిన్ను చేరేదా. ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసుతో నేను నిన్ను చేరేదా. నా ఇంటి వస్తువులు లెక్క చూడగా, నా ఇంటి వస్తువులు లెక్క చూడగా ఏదియు నాకు నష్టముండదు, ఏదియు నాకు నష్టముండదు. నా గుడారము క్షేమమాని నాకు తెలిపితివి, నా గుడారము క్షేమమాని నాకు తెలిపితివి. నా ఇంటి వస్తువులు లెక్క చూడగా, నా ఇంటి వస్తువులు లెక్క చూడగా ఏదియు నాకు నష్టముండదు. యాక్చువల్లీ యోబు అన్ని కోల్పోయాడు కదా, యోబు అన్ని పోగొట్టుకున్నాడు కదా. నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, యోబు నువ్వు దేన్ని నష్టపోలేదు. యు హ్యావ్ క్రైస్ట్, యు హ్యావ్ ఎవ్రీథింగ్. నీవు క్రీస్తునందు సమస్తాన్ని కలిగి ఉన్నావు. నీవు ధాన్యపు పనులు ఇంటికి వస్తాయి చూసావా, అలాంటి పూర్ణ వయసుతో, పూర్ణ ఆశీర్వాదంతో, పూర్ణమైనటువంటి సమాధానంతో నువ్వు నింపబడతావని చెప్పాలా. దట్ ఈజ్ జాబ్స్ ఇన్హెరిటెన్స్. నీ జీవితంలో నీవు కలిగి ఉన్న ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం అది. క్రీస్తులు అంత గొప్ప ఆశీర్వాదం. ప్రతి ఒక్కరు నువ్వు వేలెత్తి చూపించేంత గొప్పోడువేం కాదు, నేనేం గొప్పనేమే కాదు. కానీ ప్రతి ఒక్కరిని దీవించడానికి పిలువబడ్డాడు. అర్థం? ఎవరిని శపించడానికి నువ్వు పిలువబడలేదు, కానీ నువ్వు దీవించడానికి పిలువబడ్డావు. అబ్రహాం, నువ్వు శపించేవారిని శపించనులే, కానీ నిన్ను దీవించేవారిని దీవించాడు. అంటే నీ చేతికి ఏది అధికారముగా ఇవ్వబడిందో దాన్ని వినియోగించుకో, నీ చేతికి దేన్ని అప్పగించాడో దాన్ని వినియోగించుకో. అంతేగాని ప్రతి విషయంలో కూడా శపిస్తూ, శాపగ్రస్తంగా మాట్లాడుతూ అనేకుల జీవితాన్ని పాడు చేయడానికి మనం పిలువబడలేదు. అర్థమైందా? ఏలియా ఒక ప్రార్థన చేస్తాడంటే చూడండి ఒకసారి, హోమీలకు రాసిన పత్రిక మాట చెప్పిన గురించమంట్లో ప్రార్థన. ఏలియా చేసిన ప్రార్థన 11వ అధ్యాయం, రోమాపత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది,
బయలుకు మోకాళ్ళుని 7,000 మంది పురుషులను నేను శేషముగా నుంచుకొని ఉన్నాను. అది ఎవరు చెప్పిన మాట? ప్రభు చెప్పిన మాట. అయితే అలాగుననే దానికి ముందున్నటువంటి మాట 3వ వచనం. ప్రభువా వారు నీ ప్రవక్తలను చంపారు, నీ బలిపీఠములను పడగొట్టారు, నేను ఒక్కడినే మిగిలి ఉన్నాను, నా ప్రాణం నేను ఒక్కనే ఉన్నాను. ఇది ఎవరు చెప్తున్న మాట? ఏలియా. కానీ దేవుడు ఏమంటాడు? నేను 7,000 మందిని శేషముగా ఉంచుకొని. అంటే ఏలియా నోట రాకూడని మాట వచ్చింది, నేను ఒక్కనే ఉంటాను, కానీ నేను శేషముగా ఉంచుకున్నాను అనే మాట ఎవరు చెప్పారు? అంటే నీ నోట రాకూడని మాట శాపం, నీ నోట రాకూడని మాట అంటే ఇప్పుడు అర్థమేమి? ఇది ఏ సందర్భంలో చెప్తున్నాడు? 11వ మొదటి వచనం. అలాగైనా నాయనలా నేను అడుగున్నది ఏమనగా, దేవుడు తన ప్రజల్ని విసర్జించాడా? అట్లన రాదు అంటే దేవుడు తన ప్రజల్ని విసర్జించాడని ఎవరు అనుకుంటున్నాడు? ఏలియా. నేను ఒక్కనే ఉన్నానయ్యా అంటున్నాడు. నో 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 బయలుకు మోకాలు నేను 7,000 మంది పురుషులను నేను ఉంచుకున్నాను శేషమని అని దేవుడు చెప్పాడు. అంటే నేను ఎవరిని విడిచి పెట్టను అంటున్నాడు ఆయన. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన, విడిచిపెట్టి వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన, నిన్ను విడిచిపెట్టినవాడు కాదు ఆయన. అర్థమైందా? అందుకే దేవుడు చేయని దాన్ని నువ్వు చెప్పొద్దు, దేవుడు చేయలేని దాన్ని నువ్వు మాట్లాడద్దు. దేవుడు శపించాడు, ఎవరిని శపిస్తాడా? దేవుడు ఆశీర్వదిస్తాడా? నువ్వు ఆశీర్వదించు. ఓకే, నేనేమంటే ప్రభువా ఆ వ్యక్తి ఆశీర్వదించబడితే ఎట్లా అంటే నువ్వు ఒక్కసారి ఆశీర్వదించి చూడు అంతే అని అడక్కో. నేను చెప్పా, ఓకే నేను చెప్పేది అర్థమైందా? నేను నీకు ఒక వ్యక్తి విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నావు కదా, ఒక వ్యక్తి విషయంలో చాలా భయపడుతున్నావు, బాధపడుతున్నావు కదా, ఆ వ్యక్తిని దీవించు. ఆ వ్యక్తి దీవించాలి. ఆ దీవించే దానిలో నుంచి ఏం జరుగుతుందని ఆలోచించు. తర్వాత ఆలోచించక వదిలేదు, ఏం జరుగుతుందో చూడండి. ఓకే, సో యోబు ఉన్నటువంటి అన్రెస్ట్ పొజిషన్లో అతను ఏమీ చూడలేడు. అర్థమైంది చెప్పేది? అన్రెస్ట్ మేనర్తో దేన్ని చూడలేడు, అన్రెస్ట్ ఫీల్తో దేన్ని పొందుకోలేడు. కానీ ఒక అద్భుతమైన మాటలు మనం విన్నాం 5వ అధ్యాయంలో. ఆ మాటలకు యాక్చువల్లీ యోబు వారసుడు, కానీ తన మాటలు ఎంత అన్రెస్ట్ గుండా నడిపిస్తున్నాయో చూడాలి. అందుకే నేను ఏమన్నాయి రాత్రంటే, మీరు విశ్రాంతికి వారసులు కాబట్టి దాన్ని మాత్రమే అనుభవించండి. ఓకే, ఆమేన్, హల్లెలూయా. రెండు చేతుల పైకి హల్లెలూయా. చూడండి, ఏదైతే నువ్వు వారసుడివో, దేనికైతే నువ్వు వారసుడివో దాన్ని మాత్రమే అనుభవించాలి, దాన్ని మాత్రమే పొందుకో, దానికి మాత్రమే నువ్వు టైం, దానికి మాత్రమే నువ్వు ముందు కొనసాగు. చెప్తున్నా కదా, 2 పాలు, డబల్ పోర్షన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నీ కొరకు 2 ఆశీర్వాదం ఎదురు చూస్తుంది. ఆమేన్, హల్లెలూయా. 2 ఆశీర్వాదం ఏం చేస్తుంది? నీ కొరకు ఎదురు చూస్తుంది. ఈ రాత్రి అట్టి రీతిగా ప్రభు నిన్ను నడిపించుకోగాక, నేను ఒక పూర్ణమైన విశ్రాంతి గుండా ప్రభు తీసుకొని వెళ్ళను గాక. హల్లెలూయా. జస్ట్ ½ an hour మాత్రమే మాకే. ఓకే, ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మీకు వందనాలు. ఎంత బలమైన దేవుడో మాకు తెలుసు, ఎంత గొప్ప దేవుడో మాకు తెలుసు. మమ్మల్ని చింతలోకి నెట్టే, మమ్మను విశ్రాంతి లేకుండా చేసే పరిస్థితుల్లో కూడా నడిపించి ప్రతి దాన్ని మాకు దూరముగా విసిరివేసినాము. ప్రభువా, మేము నీ ఆర్బిట్లో తిరుగుతున్నాం, నీ కక్షలో తిరుగుతున్నాం. ఈ కక్షలో ఉన్నంత వరకు ఏ విధమైన అబ్స్ట్రాక్ట్ ఆటంకము, అభ్యంతరము కూడా మా మార్గంలో రాదు. నీ మాట వింటున్నాం, నీకు లోబడుతున్నాం. ఈ రాత్రి మహిమకు అప్పగించుకుంటుండగా నీ కృపను విస్తరింపజేయమని మాతో నీవు మాట్లాడిన మాట స్థిరపరచమని. డబల్ పోర్షన్ ఈజ్ వెయిటింగ్ అని చెప్పావు, దాన్ని మా జీవితంలో నిశ్చయముగా ఈ మాసంలో నెరవేర్చమని. మేమందరం దీవించబడ్డాం. ఈ రాత్రి మమ్మల్ని దీవించినందుకు వందనాలు. ఈ వాక్యం విన్నటువంటి ప్రజలందరి జీవితంలో గొప్ప కార్యం జరిగించమని, మా కొరకై నువ్వు తెరిచిన ద్వారాలన్నింటి బట్టి స్తుతిస్తూ, మమ్మల్ని నడిపించబోతున్నందుకు స్తుతిస్తూ, మేము అడిగినటువంటి ప్రతి ఈవిని దయచేసినందుకు స్తుతిస్తూ, మా రక్షకుడిని యేసు ప్రభువు నామమున స్తుతించి ముందుకు కొనసాగుతున్నాం తండ్రి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. అందరం మోకరిద్దాం.
మోకరించి